హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన. వెల్కమ్ టు మై ఛానల్ మన కిచెన్ ఆర్చస్ రెసిపీస్కి. ఈజీ అండ్ న్యూ రెసిపీస్ కోసం అలాగే ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. చికెన్ 65 ఈ పద్ధతిలో చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా? వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. బోన్లెస్ చికెన్ పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంది. శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకోవడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా అవుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సన్నగా తరిగిన కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసినట్లయితే ముక్కలకు కరివేపాకు ఫ్లేవర్ పట్టుకొని చాలా టేస్టీగా అవుతుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొన్ని ఇంగ్రీడియంట్స్తో చికెన్ 65 ఈ పద్ధతిలో చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు, కానీ ఈ విధంగా కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కలర్ కోసం నేను ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను, హెల్దీ అయితే కాదు. మీరు కావాలంటే స్కిప్ చేసుకోండి. ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోండి. కారం 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, మీకు రుచికి తగినంత వేసుకోండి. ఫుడ్ కలర్ వేసుకోకుండా కూడా పర్లేదు, నార్మల్ కారం కూడా మంచి కలరే వస్తుంది. మీకు ఇంకా కలర్ కావాలి అనుకుంటే కాశ్మీర్ లాల్ మిర్చి పౌడర్ వేసుకుంటే సరిపోతుంది, మంచి కలర్ వస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ స్పైసీగా ఉండదు, జస్ట్ కలర్ వస్తుంది, తక్కువ కారం ఉంటుంది. మీకు కావాలి అంటే కాశ్మీర్ లాల్ మిర్చి పౌడర్ అలాగే ఇంట్లో ఉన్న కారం పొడి 2 వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చికెన్ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా డక్కన్ పెట్టేసి పక్కన ఉంచుకుందాం. 30 నిమిషాల తర్వాత బియ్యపిండి వేసుకుందాం. పెరుగు క్వాంటిటీ ఎక్కువైనట్లయితే మీరు కంగారు పడకండి, బియ్యపిండి ఎక్కువ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. బియ్యపిండికి బదులు మీరు కార్న్ఫ్లోర్ 2 చెంచాలు, అలాగే మైదా 4 స్పూన్స్, లేదంటే ముక్కలకు పట్టేటట్లు కలుపుకుంటే సరిపోతుంది. కానీ బియ్యపిండితో చికెన్ 65 ఎప్పుడైనా ఖచ్చితంగా చేయవలసిన రెసిపీ ఇది. తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను. చేస్తారా కాదు, చేసుకోండి ఖచ్చితంగా. బియ్యపిండి వేసుకొని బాగా పట్టించి కలుపుకున్న తర్వాత పక్కన ఉంచుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఏదైనా రీఫైండ్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మంటను పెంచి ఐ ఫ్లేమ్లోనే నూనె వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలు వేసిన తర్వాత చికెన్ ముక్కలకు పిండి సెట్ అవ్వాలంటే 1 నిమిషం వరకు అసలు కదపకూడదు. తొందరలో ముక్కలు వేసిన వెంటనే కలిపినట్లయితే పిండి ముక్కలకు పట్టకుండా విడిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ముక్కలన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకున్నట్లయితే ముక్కలు అనేది క్రిస్పీగా వస్తాయి. ఈ 2 విషయాలు ఫ్రై చేసేప్పుడు గుర్తుంచుకోండి. చికెన్ ముక్కలు వేసుకున్నాం కదా, పిండి ముక్కలకు పట్టి బాగా సెట్ అయిన తర్వాత తిప్పేసుకోవాలి. ముక్కలకు పిండి సెట్ అయ్యేంత వరకు ఉంచమని చెప్పిందని ముక్కలను మాడగొట్టకండి. పిండి సెట్ అయితే చాలు, మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముక్కలు బాగా ఉడుకుతాయి. మీడియం ఫ్లేమ్లోనే చికెన్ లోపల వరకు బాగా కుక్ అయ్యి అవుటర్ సైడ్ క్రిస్పీగా అయ్యి అన్నీ ఇలా చేసుకొని పక్కకు ఉంచుకుందాం. చికెన్ 65 మరింత రుచి పెరగాలంటే తడకా వేసుకుందాం. తడకా కోసం మరొక ప్యాన్ హీట్ చేసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆయిలే ఇక్కడ యూజ్ చేయండి. కొంచెమే ఆయిల్ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే మనం ఇందాక చికెన్ డీప్ ఫ్రై చేసాం కాబట్టి ముక్కలో కూడా ఆయిల్ ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. మీకు కావాలి అంటే మరో 2 పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. ముక్కలు తింటున్నప్పుడు సైడ్ డిష్గా పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఎల్లిపాయలు సన్నగా కట్ చేసినవి 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఎల్లిపాయలు మాత్రం స్కిప్ చేయకండి, మీరు కావాలి అంటే పేస్ట్గా చేసి కూడా వేసుకోవచ్చు. చికెన్ ముక్కలకు పచ్చిమిర్చి ఎల్లిపాయల ఫ్లేవర్ బాగా పట్టినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మరింత రుచి పెంచడానికి వీటితో పాటు కూడా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుందాం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎల్లిపాయలను నల్లగా మాడనివ్వకండి, లేదంటే చికెన్ ముక్కలు టేస్ట్గా ఉండవు. మంటను తగ్గించి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి, ఎందుకంటే ముందు మనం మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది.
ఉప్పు వేసుకున్న తర్వాత మిరియాల పౌడర్ కూడా వేసుకుందాం. 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోండి. స్పైసీ టేస్టీ చికెన్ కావాలంటే మిరియాల పౌడర్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి. మిరియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 5 సెకండ్లు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎల్లిపాయలను ఇలా లైట్ గోల్డెన్ కలర్లోనే వేయించుకోవాలి. అన్నీ ఇలా వేగిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని మసాలాలన్నీ బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. అన్నీ ఇలా కలుపుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకోండి. కొన్ని ఇంగ్రీడియంట్స్తో చికెన్ 65 చాలా టేస్టీగా ఎలా చేసామో చూసాం కదా. మరి చూసి అలా వెళ్ళిపోకుండా ఈ వీడియో మీకు నచ్చితే, నేను చెప్పిన చిట్కాలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. దాని ద్వారా నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అందరికంటే ముందుగా మీరే పొందుతారు కాబట్టి మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇవాల్టి రెసిపీ చికెన్ 65 చేసుకున్నాం కదా. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్, బీ కూల్, స్టే హ్యాపీ.